వింధ్య, నేను ఈవినింగ్ వచ్చేలోగా ట్రిప్కి అన్నీ రెడీ చేసుకో. నాకు చిన్న అర్జెంట్ పని ఉంది, టైంకి వచ్చేస్తాను, సరేనా? ఏమండి, ఏంటి వింధ్య? ఏదైనా మర్చిపోయారా? ఏం మర్చిపోయాను? ఏం లేదే. సరే ఉంటాను, బాయ్. సారీ సారీ రాజేష్ గారు, చూసుకోలేదు. అదేం పర్వాలేదు సంధ్య గారు, నేను చూసుకోలేదు కదా. అరే, ఈ చీర భలే బాగుంది. వింధ్య చూడు, ఈ చీర సంధ్య గారికి ఎంత బాగుందో. మీరు మరీ పొగుడుతారు రాజేష్ గారు. పొగడ్తలు కాదు సంధ్య గారు, నిజాలు. చీర ఆడపిల్లకి అందమని చూపించడానికి నిలువెత్తు నిదర్శనం మీరే. ఏంటండి, మా వింధ్య కోసం ఈ మధ్యన కవితలు రాయడం లాంటివి మీరేమైనా నేర్చుకున్నారా ఏంటి? మరి మీరు ఇంత అందంగా రెడీ అయ్యి ఇక్కడికి వచ్చాక నేను కాంప్లిమెంట్ ఇవ్వకుండా ఎలా ఉంటాను? ఇంతకీ ఈరోజు స్పెషల్ ఏంటి? గుడికి ఏమైనా వెళ్ళి ఇటు వస్తున్నారా? అరే, అలా అడుగుతున్నారేంటండి? ఈరోజు స్పెషల్ డే కదా. అవునా? ఏంటది? అరే, అది ఈరోజు వింధ్య. ఒక్క నిమిషం సంధ్య గారు. హలో, వస్తున్నాను. ఆన్ ది వే వస్తున్నా. సారీ సంధ్య గారు, కొంచెం అర్జెంట్ పని ఉంది, సరేనా? మీరిద్దరు మాట్లాడుతూ ఉండండి. వింధ్య, నువ్వు రెడీగా ఉండు, నేను వచ్చేస్తాను. బాయ్ అండి. వింధ్య, అబ్బా, రాజేష్ గారు భలే సరదా మనిషి. ఈ మధ్య బాగా మారిపోయారు. అవునవును, చాలా మారిపోయారు. ఏమైందే, అలా ఉన్నావేంటి? నీకు తెలీదా? అవునులే, మర్చిపోయి ఉంటావు కదా. సారీ వింధ్య, నిజంగా నేను అలారం కూడా పెట్టుకున్నాను, కానీ అది పనిచేయలేదు. నిన్న హడావిడికి బాగా నీరసమైపోయి నేను లేవలేకపోయానే. ఫోన్ చేసి చెప్పడం కాదు, నేనే వెళ్ళి చెప్తాను అని మా ఆయనకి చెప్పి వచ్చాను. అబ్బా, సారీ చెప్పాను కదా, నువ్వలా ఉండొద్దు. వింధ్య చూడు. హ్యాపీ బర్త్డే టు యూ వింధ్య. పోవే, నాకేం వద్దు. ఏంటే, నా మీద అలిగావా? కోపంగా ఉన్నావా? నాకు తెలుసు, ఫస్ట్ నేనే విష్ చేస్తాను అని నువ్వు ఎంత వెయిట్ చేసి ఉంటావో నాకు బాగా తెలుసు. నాకు చాలా బాధగా ఉంది. సరే, నా మీద నువ్వు కాక ఎవరు అలుగుతారు చెప్పు? కానీ ఈ రోజు తర్వాత నువ్వు ఎంత అలిగినా, ఎంత కోపగించుకున్నా నేను ఓర్చుకుంటాను. ఈ రోజు నా బుజ్జి వింధ్య పుట్టినరోజు కదా. అది డల్గా ఉంటే నేను డల్ అయిపోతాను. నువ్వు హ్యాపీగా ఉంటేనే కదా నేను హ్యాపీగా ఉండేది. అబ్బా, నవ్వవే. ఏది, నీ చెయ్యిలా ఇవ్వు. ఏంటి ఇది? మాకున్న స్తోమతకి చిన్న ఉంగరమే. కానీ ఇలాంటివి ఇవ్వడం నీకు ఇష్టం ఉండదని నాకు తెలుసు. కానీ మా ఆయనే మరీ చెప్పి ఇచ్చి రమ్మన్నారు. నా పుట్టినరోజుకి మీరందరూ వచ్చి ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు కదా. ఇదిగో, నాకు ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారు కదా. మేమంత ఇవ్వకపోయినా ఈ చిన్నది ఇచ్చాము. ఏ వింధ్య, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందే? నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావో అనుకున్నాను. ఏయ్, ఇవి కన్నీళ్లు కావు కదా, ఆనంద బాష్పాలే కదూ. కావే, కన్నీళ్ళే. అయ్యయ్యో, ఎందుకే అలాగా?
అందరికీ గుర్తుంది. ఆఖరికి శ్రీకర్ గారికి కూడా గుర్తుంది. ఈ రింగ్ ఇచ్చి పంపించారు. కానీ నా భర్త గిఫ్టులు కాదు కదా, కనీసం నా బర్త్డేకి విష్ కూడా చేయలేదు. అసలు ఆయన విషయమే మర్చిపోయారు. అయ్యో, ఏం మాట్లాడుతున్నావే? రాజేష్ గారికి గుర్తు లేకపోవడం ఏంటి? నా పుట్టినరోజు అంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసిన వ్యక్తి నీ బర్త్డే ఎందుకు మర్చిపోతారు? చెయ్యకుండా ఎందుకుంటారు? లేదు లేదు, ఎక్కడో ఏదో మిస్అండర్స్టాండింగ్ జరుగుంటుంది. ఖచ్చితంగా నీకోసం ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేసే ఉంటారు. ఆయన ప్లాన్ చేశారని నీకెలా తెలుసు? నీకేమైనా చెప్పాడా? అలా కాదే. ఏదైనా ప్లాన్ చేయాలంటే ముందు ఆయనకి గుర్తుండాలి కదా. అబ్బా వింధ్య, నువ్వలా ఆలోచించొద్దు. ఏదో ఉండే ఉంటుంది. ఉండు, నేను ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కుంటాను. వద్దు. అంటే నా భర్తకు నా పుట్టినరోజుని నేనే గుర్తు చేసి చెప్పాలా? అవసరం లేదు, వదిలేసాయి. అయ్యో అది కాదే. వదిలేయమని చెప్తున్నాను కదా. మా ఆయనకి గుర్తు లేకపోయినా కనీసం నీకైనా గుర్తుంది కదా. సంతోషంలే. ఒకవేళ నువ్వు ఆయనకి గుర్తు చేయాలనుకుంటే ఇప్పుడు కాదుగా, అర్ధరాత్రి ఫోన్ చేసి చెప్పుండాలి. అర్ధరాత్రి నేను రాజేష్ గారికి ఫోన్ చేయడం ఏంటి? అసలు ఆ టైంలో నేను లేచుంటే నీకే ఫోన్ చేసేదాన్ని కదా. రాజేష్ గారు నిన్ను విష్ చెయ్యలేదు అనే బాధతో ఇలా నువ్వేదేదో అర్థం చేసుకుంటున్నావు. ఖచ్చితంగా ఇది మర్చిపోవడమో మరొకటో కాదు. దీని వెనకాల ఏదో ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసే ఉండుంటారు. నువ్విలా డిసప్పాయింట్ అవ్వకే. నా భర్త గురించి నాకే చెప్తుంది. దాని బర్త్డే గ్రాండ్గా చేసి నాది మర్చిపోయాడని నేను ఫీల్ అవ్వకూడదు అని భలే కవర్ చేస్తుంది. వింధ్య, ఏంటే, ఏమైంది? వింధ్య, జాగ్రత్తమ్మా. అక్కడ ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయి. అత్తయ్య, బావ ఉండగా మనకి ఫోన్ చేసే అవసరం ఏముంటుంది? సిస్టర్, హ్యాపీ జర్నీ. నేనెక్కడికి వెళ్ళడం లేదత్తయ్య.